హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం మల్లె మొక్క కాకరిత్తనాలు నాటుకుందాము. ఈ మొక్కేనండి మల్లె మొక్క, చాలా పెద్దది. ఈ మొక్కని 100 రూపాయల టబ్బులో నాడదాము. మట్టిని కూడా కలిపామండి, అన్ని రకాలు వేసి మట్టిని కలిపాము. 50% మట్టిలో 30% ఎరువు ఉంది, 10% ఇసుక, 10% వరి పొట్టు, కొంచెం వేపపిండి, ఇవన్నీ వేసి మట్టిని కలిపాము. ఇంకా మల్లె మొక్కని నాటుకుందాము. ₹100 టబ్బులో మల్లె మొక్కని నాటుకుందాము. చూడండి, డ్రైనేజ్ బాగుండాలి. మొక్కలు నాటుకోవాలన్నా విత్తనాలు నాటాలన్నా డ్రైనేజ్ ఇంపార్టెంట్. డ్రైనేజ్ బాగుంటే మొక్క హెల్దీగా పచ్చగా పెరుగుతుంది. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండి, మొక్కలు కానీ కొమ్మలు కానీ విత్తనాలు కానీ నాటుకోవచ్చు. నాటుకుంటే బాగా వస్తాయి. ఇప్పుడైతే ఇది చాలా పెద్ద మొక్క అండి, ఇది బుషీగా పెరుగుతుంది. ఈ మల్లె మొక్క ఇంకా చాలా బాగా పూస్తుందండి. మన గార్డెన్లో మల్లెపూలు కూడా వీరజాజి పూసినట్టు. ₹100 టబ్బుని మట్టితో నింపుదామండి. నింపిన తర్వాత మల్లె మొక్క నాడదాము. అడుగు బాగున రోహి వేస్తున్నా. ఈ రోహియో ప్లాంట్ మాత్రం బాగా ఉపయోగపడుతుందండి మన గార్డెన్లో, అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మట్టి పోస్తున్నా. మట్టిని టబ్బు నిండా పోద్దామండి. పోసాక మల్లె మొక్క నాడదాము. నిండుగా పోసేద్దాము మట్టిని. నిండుగా పోసానండి మట్టిని. ఇంకా మల్లె మొక్క నాటడమే. మనం మట్టిని కూడా మంచిగా కలిపి నాటుతున్నాము మల్లె మొక్కని. అన్ని రకాలు వేసామండి మట్టిలో, అన్ని రకాలు వేసి కలిపాం కాబట్టి ఇంకా బలంగా హెల్దీగా ఆరోగ్యంగా పెరుగుతుందండి మల్లె మొక్క. చాలా పెద్దదండి మల్లె మొక్క, చూసారా ఎంత పెద్దదో. ఈ మొక్కని నాటిన తర్వాత చూపిస్తానండి, ఎందుకంటే నేనే వీడియో తీస్తున్నాను, అందుకని నాటిన తర్వాత చూపిస్తా మీకు మల్లె మొక్కని. మల్లె మొక్క నాటానండి ₹100 టబ్బులో. చూసారా ఎలా ఉందో. మన గార్డెన్ కూడా పచ్చగా ఉందండి, కలకల్లాడుతుంది. ఇటువైపు మందారాలు బాగా పూసాయి. ఇంకా చాలా కోసానండి పూజ కోసం. ఇవి కరివేపాకు మొక్కలు. కరివేపాకు పక్కనే మల్లె మొక్క నాటామండి.
చూడండి చాలా హైట్గా ఎంత బాగుందో మల్లె మొక్క. చాలా పెద్దదండి, చూపించాను కదా మీకు. ఇంకా ఈ టబ్బులో 2 బొచ్చెలు మట్టి పడుతుందండి, వెళ్ళి తీసుకొస్తాను. మట్టి పోసేద్దాము నిండుగా. ఇటువైపు చూడండి మునగ మొక్క ఎంత బాగుందో. వీటన్ని ఫ్రూట్స్ మొక్కలండి. ఇంకా మట్టిని తీసుకొచ్చి టబ్బు నిండా నింపుదాము. నింపిన తర్వాత చూపిస్తాను మీకు మల్లె మొక్కని. నిండుగా పోసానండి మట్టిని. మల్లె మొక్క మాత్రం పచ్చగా కలకల్లాడుతూ ఉందండి. నిండుగా పోసాను మట్టిని. ఎంత నిండుగా పోయాలండి మట్టి. వర్షాలకి మట్టి తడిగానే ఉందండి, మనం లైట్గా వాటర్ ఇచ్చేద్దాము. చూసారా ఎంత తడిగా ఉందో. మల్లె మొక్కకి వాటర్ ఇచ్చేసి కాకర విత్తనాలు నాటుదాము. మల్లె మొక్కకి వాటర్ ఇద్దాము. చెప్పాను కదండి ఆల్రెడీ తడిగానే ఉంది మట్టి, అందుకని ఒక మొగ్గు ఇస్తున్నా. మల్లె మొక్క నాటుకోవడం అయిపోయింది, ఇంకా కాకర విత్తనాలు నాటుకుందాము. వర్షాలు పడేటప్పుడు మొక్కలు నాటుకుంటే బాగా నాటుకుంటాయండి. మాకు మబ్బుగా ఉంది, ఎండ లేదండి అసలు. మళ్ళీ వర్షం పడచ్చు, ఇంకా మల్లె మొక్క బాగా నాటుకుంటుంది మన గార్డెన్లో. మరిన్ని పూలు పూస్తుందండి బాగా. మొక్క మాత్రం పెద్దదండి, బతికిందనుకోండి చాలా పూలు పూస్తుంది. ₹100 టబ్బులో నాటుదామండి కాకర విత్తనాలు. ఈ ₹100 టబ్బుని గార్డెన్ వేస్ట్తో కిచెన్ వేస్ట్తో నింపాను. మట్టిని లూజ్ చేద్దాము. లూజ్ చేసి కాకర విత్తనాలు నాటుదాము. గార్డెన్ వేస్ట్తో కిచెన్ వేస్ట్తో మనం మొక్కల్ని నాటుకుంటే, మొక్కల్ని కానీ విత్తనాలను కానీ నాటుకుంటే బాగా బలంగా పెరుగుతాయండి, హెల్దీగా పచ్చగా ఉంటాయి. ఇది నింపి 2 నెలలు అవుతుందండి, అందుకని మొత్తం కంపోస్ట్ అయిపోయింది. చూడండి ఎక్కడా లేదు కిచెన్ వేస్ట్ కానీ గార్డెన్ వేస్ట్ కానీ. ఈ ₹100 డబ్బులు కాకర విత్తనాలు నాటుదాం. ఇంకా ఇక్కడ చూడండి పాలకూర ఎంత బాగుందో. ఇదండి టమాటా నారు, చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇటువైపు చామంతి మొక్కలండి, ఇవన్నీ చామంతి మొక్కలు. ఎంత హెల్దీగా పచ్చగా ఉన్నాయో చూడండి చామంతి మొక్కలు. మొగ్గలు కూడా వచ్చేసాయండి చామంతికి, ఇంకా బాగా పూస్తాయి చామంతులు మన గార్డెన్లో. కాకర విత్తనాలు నాటుదాము. కాకర విత్తనాలు నాటుదాము. ఇదిగోండి 3 విత్తనాలు నాటుతున్నా, ఒకటి కాకపోయినా ఒకటి వస్తుంది.
కాకర విత్తనాలు కూడా నాటేసాము. ఇంకా కాకర విత్తనాలకి వాటర్ ఇద్దాము. మంచిగా మట్టి కలుపుకుని మట్టిలో అన్ని రకాలు వేసి మల్లె మొక్కని నాటుకున్నాము. కాకర విత్తనాలని కూడా నాటేసాము. ఇంకా కాకర విత్తనాలకి వాటర్ ఇచ్చేద్దాము. బెండకాయలు చూసారా ఎన్ని వచ్చాయో. ఈ బెండకాయలను కోసుకుని కిందకి వెళ్దాము. ఈరోజు మనం మల్లె మొక్క కాకర విత్తనాలు నాటుకున్నాము. చిన్న హార్వెస్ట్ కూడా చేసుకున్నాము. చూసారా, ఇవి బెండకాయలు, ఇవి వంకాయలు, ఇవి పచ్చిమిర్చి, ఇవి మందారాలు. ఇవన్నీ తీసుకుని కిందకి వెళ్దాము.